ఇంట్లో కూర్చొని థియేటర్ రేంజ్ లో మూవీస్ చూద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ ప్రొజెక్టర్ మీకోసమే. తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్స్ తోని ప్రొజెక్టర్స్ ఎత్తుకుతుంటే చాలా ప్రొజెక్టర్స్ కనిపించాయి. బట్ అన్ని రివ్యూస్ చూసి కంపారిజన్స్ చెక్ చేసి చూస్తే బడ్జెట్ లో నాకు ఈ ఈగేట్ i9 Pro బెస్ట్ అనిపించింది. అందుకే ఆర్డర్ చేసా. ఒక 2 వీక్స్ యూజ్ చేసి ఈ రివ్యూ చేస్తున్నాను. ప్రొజెక్టర్ కొందాం అనుకునే వాళ్ళకి మస్త్ హెల్ప్ అవుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా బాక్స్ లో కంటెంట్ చూసుకుంటే ఒక IR రిమోట్ అయితే ఉంది. రిమోట్ లో మాక్సిమం ఇంపార్టెంట్ కీస్ అయితే ఇచ్చారు. చాలా చిన్నగా బాగుంది రిమోట్. ఒక పవర్ కార్డ్, ఒక ఆడియో టు AV కేబుల్, వారంటీ రిజిస్ట్రేషన్ కార్డ్ అండ్ యూజర్ మాన్యువల్స్ ఇచ్చారు. ఈ ప్రొజెక్టర్ కాంపాక్ట్ సైజ్ లో వస్తుంది. జస్ట్ 1.1 kg ఉంది. ఎక్కడికైనా క్యారీ చేయాలంటే ఇబ్బంది ఉండదు, ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఓవరాల్ లుక్ చూసుకుంటే కూడా చాలా ప్రీమియం ఉంది. ఎక్కడ కూడా ఒక 6000 ప్రొజెక్టర్ లానైతే అనిపించలేదు. ఇక ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే ఫ్రంట్ లో జైరో సెన్సర్, కీ స్టోన్ అండ్ యాంగిల్ డిటెక్షన్ కోసము, టాప్ లో ఈగేట్ బ్రాండింగ్, పవర్ బటన్ అండ్ ఫోకస్ అడ్జస్ట్మెంట్ కీస్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఒక HDMI ఆర్క్ పోర్ట్, 3.5mm జాక్, ఒక AV పోర్ట్, ఒక USB 2.0 పోర్ట్, IR సెన్సర్ ఇచ్చారు. అండ్ బాటమ్ సైడ్ ఒక AC పవర్ ఇన్లెట్ కూడా ఉంది. ఎయిర్ వెంట్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా ఎయిర్ సర్క్యులేషన్ అవుతుంది. అండ్ ప్రొజెక్టర్ ని కూడా ఎక్కువ హీట్ కాకుండా చూసుకుంటుంది. దీన్ని మౌంట్ చేసుకోవడానికి ఎటువంటి 1/4 ఇంచ్ థ్రెడ్ అయితే ఇవ్వలేదు. జస్ట్ ఒక అప్ డౌన్ అడ్జస్టబుల్ క్లాంప్ ఇచ్చారు. ట్రైపాడ్ మౌంట్ ఒక్కటి ఇచ్చుంటే బాగుండేది. ఇది ఒక్కటి నాకు మైనస్ అనిపించింది. ఆటోమేటిక్ కీ స్టోన్ అండ్ యాంగిల్ అడ్జస్ట్మెంట్ వల్ల ఏ సర్ఫేస్ మీద పెట్టినా కూడా 90% ఆఫ్ ది టైం అక్యురేట్ గా ఎడ్జెస్ ని డిటెక్ట్ చేసుకుంటుంది. కొన్నిసార్లు మాత్రం మనమే సెట్టింగ్స్ లోకి వెళ్ళి మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ మాక్సిమం టైమ్స్ లో బాగానే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఆన్ పేపర్ స్పెక్స్ చూసుకుంటే ఈ ప్రొజెక్టర్ బ్రైట్నెస్ 6900 ల్యూమెన్స్, 420 ANSA ల్యూమెన్స్ దాకా వెళ్తుందని అయితే అంటున్నారు, విచ్ ఇస్ గుడ్. యాక్చువల్ గా ఈ బడ్జెట్ లో వేరే ఎంట్రీ లెవెల్ ప్రొజెక్టర్ చూసుకుంటే కూడా అన్ని కూడా ఫేక్ స్పెక్స్ అయితే క్లైమ్ చేస్తున్నారు. మాక్సిమం వాటిలో కూడా 800 to 3900 లూమెన్స్ వరకు మాత్రమే ఉంటుంది. ఈ ప్రొజెక్టర్ 3000:1 కాంట్రాస్ట్ రేషియోతో వస్తుంది. కలర్ అవుట్పుట్ గురించి మనం తర్వాత మాట్లాడదాము. 30,000 అవర్స్ ల్యాంప్ లైఫ్ అని అంటున్నారు. అంటే డైలీ రోజంతా 24/7 యూజ్ చేసినా కూడా ఆల్మోస్ట్ 3 years 4 months వరకు అయితే ల్యాంప్ లైఫ్ వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అప్ టు 210 inches ప్రొజెక్షన్స్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. బట్ నేను మాత్రం 150 inches వరకు అయితే ప్రొజెక్ట్ చేసి చూశాను. ఈ ప్రైస్ కి ప్రొజెక్షన్ క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంది. మిమ్మల్ని అయితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే చేయదు. వేరే బడ్జెట్ ప్రొజెక్టర్స్ చూసుకుంటే ఎడ్జెస్ లో ఫోకస్ మిస్ అవ్వడము అలాంటివి అయితే చూస్తాం. బట్ ఇందులో ఎడ్జెస్ కూడా 150 inches వరకు షార్ప్ అండ్ క్లియర్ గా అనిపిస్తున్నాయి. ఈ బడ్జెట్ లో మాక్సిమం ప్రొజెక్టర్స్ LCD డిస్ప్లే అండ్ CMYK కలర్స్ తో వస్తాయి. బట్ ఇందులో LED డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్ ఇమేజ్ క్లారిటీ, కలర్స్ అండ్ ఎడ్జెస్ కొంచెం బెటర్ గా ప్రొడ్యూస్ చేయగలదు. నేటివ్ 720p అండ్ అప్ టు 1080p వరకు ప్రొజెక్షన్ చేయగలదు. 4K వీడియోస్ ప్లే చేయొచ్చు అని మెన్షన్ చేశారు. బట్ అది ఓన్లీ USB లోనే సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ ప్రొజెక్షన్ క్వాలిటీ చాలా బాగుంది. కలర్స్ బాగా కనబడుతున్నాయి. బట్ మాన్యువల్ గా మనం కలర్స్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే లేదు. బట్ పెన్ డ్రైవ్ లో మూవీస్ చూసినప్పుడు మాత్రం కలర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. పెన్ డ్రైవ్ లో మూవీస్ చూస్తుంటే కలర్స్ అవుట్పుట్ చాలా బాగుంది. బట్ నార్మల్ గా OTT లో కానీ యూట్యూబ్ లో కానీ కంటెంట్ వాచ్ చేస్తుంటే రెడ్ కలర్ సీన్స్ వచ్చినప్పుడు కొంచెం ఓవర్ సాచురేట్ అవుతుంది. ఇది ఒక్క ఇష్యూని అయితే నేను నోటీస్ చేశాను. ఇది తప్ప షార్ప్నెస్ కానీ డీటెయిల్స్ కానీ అన్ని కూడా ఎనఫ్ అనిపించాయి. డార్క్ రూమ్ కాకుండా కొంచెం లైట్ వచ్చిన 0.5 watt బల్బ్ ఇట్లాంటివి ఆన్ చేసినప్పుడు మనకు కొంచెం బ్రైట్నెస్ అనేది తక్కువ అనిపిస్తుంది. ఇదే కాదు వేరే ప్రొజెక్టర్స్ లో కూడా మనకు డార్క్ రూమ్ లో చూస్తేనే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. డార్క్ సీన్స్ లో డీటెయిల్స్ కూడా డీసెంట్ అని చెప్పొచ్చు. ముందు మీరు ఏదైనా ప్రీమియం ప్రొజెక్టర్ యూజ్ చేసి ఉంటే అప్పుడు మీకు కొంచెం క్వాలిటీలో డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఈ ప్రైస్ పరంగా. బట్ మీరు ఫస్ట్ టైం ఇదే ప్రొజెక్టర్ ని యూజ్ చేస్తుంటే మాత్రం మీ క్వాలిటీ మాత్రం చాలా ఇంప్రెస్ చేస్తుంది, చాలా బాగుంటుంది. హార్డ్వేర్ పరంగా ఈ ప్రొజెక్టర్ లో క్వాడ్ కోర్ ప్రాసెసర్ ని యూజ్ చేశారు. 1000 MHz క్లాక్ స్పీడ్ CPU అండ్ Mali 450 MP GP ని యూజ్ చేశారు. ఆన్ బోర్డ్ 1GB ర్యామ్ అండ్ 8GB రోమ్ తో వస్తుంది. హార్డ్వేర్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, మంచి హార్డ్వేర్ ఇచ్చారు. ఆండ్రాయిడ్ టీవీస్ తో కంపేర్ చేస్తే రెస్పాన్స్ టైం స్లైట్ గా డిలే అనిపిస్తుంది. బట్ పర్లేదు, మరీ యూజ్ చేయరాకుండానైతే లేదు. ఇన్ కేస్ మీ దగ్గర 5 TV స్టిక్
మీకు అలాంటిది ఉంటే మాత్రం మీరు దీనికి డైరెక్ట్ గా కనెక్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇందులో ఈగేట్ కస్టమ్ స్కిన్ బేస్డ్ Android 9 తో వస్తుంది. బిల్ట్ ఇన్ ప్లే స్టోర్, క్రోమ్, యూట్యూబ్ అండ్ మాక్సిమం అన్ని OTT స్ట్రీమింగ్ యాప్స్ అయితే ప్రీ ఇన్స్టాల్ అయ్యి వస్తున్నాయి. ఎక్స్ట్రా యాప్స్ కావాలంటే కూడా ప్లే స్టోర్ నుండి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీంట్లో అన్ని స్ట్రీమింగ్ యాప్స్ అయితే నేను టెస్ట్ చేశాను. యూట్యూబ్ మాత్రం చాలా స్మూత్ గా వర్క్ అవుతుంది. అండ్ మిగతా నెట్ఫ్లిక్స్ కానీ అదర్ OTT యాప్స్ కానీ చూసుకుంటే స్లైట్ లాగ్ అయితే ఉంది యూజ్ చేసేటప్పుడు. ఇదనే కాదు, మనం బడ్జెట్ ప్రొజెక్టర్స్ అండర్ 15,000 బడ్జెట్ లో ఏ ప్రొజెక్టర్స్ లో చూసుకున్నా కూడా మనకు అంత సూపర్ స్మూత్ అయితే ఉండదు. లైక్ టీవీ లైక్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. కనెక్టివిటీ పరంగా ఇందులో బ్లూటూత్ 5.0 అండ్ వైఫై 5 డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ అండ్ iOS షేరింగ్ చేసుకోవచ్చు. అండ్ iOS యూజర్స్ కి వైడ్ స్క్రీన్ షేరింగ్ ఫీచర్ కూడా ఉంది. కనెక్టివిటీ పరంగా మేజర్ ఇష్యూస్ అయితే ఏం నోటీస్ చేయలేదు. సౌండ్ పరంగా ఫుల్ సాటిస్ఫైడ్, ఎందుకంటే ఇందులో 5W హార్మోనైజ్ ఫ్రీక్వెన్సీ స్పీకర్ ఉంది. స్పీకర్ లో బేస్ అయితే లేదు, బట్ మూవీస్ చూస్తున్నప్పుడు డైలాగ్ చాలా క్లియర్ గా వినిపిస్తుంది. వోకల్స్ చాలా క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. నేను బిల్ట్ ఇన్ స్పీకర్ తో 2 మూవీస్ దాకా చూసాను. నాకైతే స్పీకర్ వాల్యూమ్ లౌడ్ గా క్లియర్ గా అనిపించింది. ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక సౌండ్ బార్ ఆర్ హోమ్ థియేటర్ కి అయితే కనెక్ట్ చేసుకోండి. ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. బెస్ట్ సౌండ్ బార్స్ అండ్ హోమ్ థియేటర్స్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కొనే ప్లాన్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. చాలా మంది ప్రొజెక్టర్స్ కొనేటప్పుడు భయపడేది వారంటీ అండ్ సర్వీస్. నార్మల్ గా మొబైల్స్, ల్యాప్టాప్స్ అంటే ఎక్కడ పడితే అక్కడ సర్వీస్ అయితే చేస్తారు. బట్ ప్రొజెక్టర్స్ పరిస్థితి ఏందని చెప్పేసి, ఈ ప్రొజెక్టర్ విషయానికి వస్తే ఇది మనకు 1 year వారంటీతో వస్తుంది. వీళ్ళకి 300+ సర్వీస్ సెంటర్స్ అక్రాస్ ఇండియా ఉన్నాయి. ఈ బ్రాండ్ లో నాకు మెయిన్ గా నచ్చింది ఇలా ఆఫ్టర్ సేల్ సర్వీసే. ప్రొజెక్టర్ డెలివర్ అయిన సెకండ్ అయితే నాకైతే కాల్ వచ్చింది. కాల్లో దీని గురించి కంప్లీట్ అడిగారు, ఏమైనా డ్యామేజ్ ఉందా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఉంటే మీరు రిప్లేస్ చేసుకోవచ్చు అని అయితే వాళ్ళు అయితే చెప్పారు. అండ్ ఒకవేళ ఫ్యూచర్ లో కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే వీళ్ళ అఫీషియల్ సర్వీస్ సెంటర్స్ మనకు తెలంగాణలో 2 ఉన్నాయి అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా 2 ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి అయితే మనం సర్వీస్ చేయించుకోవచ్చు. ఇన్ కేస్ మనం వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే మనం వాళ్ళకి పార్సల్ చేసి కూడా మనం అయితే సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. నేను వాళ్ళతో దీని గురించి కాల్లోనైతే మాట్లాడాను. ఇంకొకటి మెయిన్ విషయము, ఈ ప్రొజెక్టర్ డెలివర్ అయినాక ఏమైనా ఇష్యూస్ ఉంటే 7 days లోపు అయితే రిప్లేస్ చేసుకోవచ్చు డైరెక్ట్ అమెజాన్ నుంచి. బట్ ఆఫ్టర్ 7 days ఏమైనా ఇష్యూస్ వస్తే మాత్రము మనము బ్రాండ్నే కాంటాక్ట్ అవ్వాలి. బ్రాండ్ని కాంటాక్ట్ అవ్వాలంటే మాత్రం మీరు వారంటీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ప్రొజెక్టర్ డెలివర్ అవ్వడంతోనే వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వారంటీ అయితే రిజిస్టర్ చేసుకోండి. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి స్టెప్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఇక ఫైనల్ కన్క్లూజన్కి వెళ్ళకన్నా ముందు, ఇది బ్రాండ్ స్పాన్సర్ చేసిన వీడియోని అయితే కాదు, నేను కొని అమెజాన్ నుంచి ఈ రివ్యూ అయితే చేస్తున్నాను. ఇదే కాదు, మన ఛానల్లో మ్యాక్సిమం ప్రోడక్ట్స్ మనం కొనే రివ్యూ చేస్తాము. మీరు ఈ ప్రొజెక్టర్ కొనే ప్లాన్ ఉంటే కింద లింక్స్ ఉంటాయి, అక్కడ నుండి అయితే పర్చేస్ చేయండి. మన ఛానల్కి కొంచెం కమిషన్ అయితే వస్తుంది. మీకు ఎక్కువ ప్రైస్ అయితే ఏం పడదు, మీకు ఏ ప్రైస్ ఉంటుందో అదే ప్రైస్ ఉంటుంది. బట్ మన ఛానల్ కొంచెం హెల్ప్ అవుతుంది. ఇంకా ప్రోడక్ట్స్ కొని ఇట్లా హానెస్ట్ రివ్యూస్ చేయడంలో సపోర్ట్ అయితే ఉంటుంది. సో కొనే ప్లాన్ ఉంటే మీరు ఏ ప్రోడక్ట్స్ కొనే ప్లాన్ ఉన్నా కూడా కింద లింక్స్ ఉంటాయి, అక్కడ నుండి అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. ఇక ఫైనల్ వర్డిక్ట్ చూసుకుంటే, ఈ ప్రొజెక్టర్ని అయితే నేను 5,000 రూపీస్లోనైతే కొన్నాను మొన్న ప్రైమ్ డే సేల్లో. రెగ్యులర్గా చూసుకుంటే అది ప్రైస్ ఫ్లక్చుయేట్ అయితే అవుతుంటుంది 6,000 to 7,000 మధ్యలో. అప్పుడప్పుడు 8,000, 9,000 కూడా వెళ్తూ ఉంటుంది. సో అండర్ 7,000 అయితే ఎక్సలెంట్ ప్రొజెక్టర్ ఇది. సో వీడియో క్వాలిటీ కానీ, ఆడియో క్వాలిటీ కానీ, సో ఎవ్రీథింగ్ సూపర్ ఉంది. అండ్ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ ఇది, వేరే వాటి లెక్క మనకు కాదు, అన్ని యాప్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అండర్ 7,000 ఎక్సలెంట్ ప్రొజెక్టర్. బట్ మీరు 7,000 కన్నా ఎక్కువ పెట్టగలుగుతా అంటే మాత్రం ఇంకా వేరే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుండి అయితే మీరు చెక్ చేయొచ్చు. మీకు ప్రొజెక్టర్స్ కొనడంలో ఏ డౌట్స్ ఉన్నా కూడా, ప్రొజెక్టర్స్ అనే కాదు ఏ ప్రోడక్ట్స్ కొనడంలో ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్ అడగొచ్చు. డెఫినెట్గా రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాము. అండ్ 30,000 బడ్జెట్లో ఒక బెస్ట్ గూగుల్ QLED టీవీ కొనే ప్లాన్ ఉంటే ఈ వీడియో చెక్ చేయండి.